మాత్రే నమః. డిసెంబర్ 30 వైకుంఠ ఏకాదశి పాటించాల్సిన నియమాలు ఏంటో తెలుసుకుందాం. ఈ 2025వ సంవత్సరంలో పుష్యమాసంలో వచ్చే ఏకాదశిని వైకుంఠ ఏకాదశి అని అంటారు. తెలుగు పంచాంగం ప్రకారం స్వస్తి శ్రీ చాంద్రమానేన శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం హేమంత ఋతువు పుష్యమాసం శుక్లపక్షంలో ఏకాదశి తిథి 2025 డిసెంబర్ 29 సోమవారం రాత్రి అంటే డిసెంబర్ 30 మంగళవారం తెల్లవారుజామున 4:02 అంటే 30 మంగళవారం అర్ధరాత్రి వరకు ఈ ఏకాదశి తిథి అనేది ఉన్నది. ఏకాదశి తిథి డిసెంబర్ 30 రోజు పూర్తిగా ఉంది. కాబట్టి 2025వ సంవత్సరంలో వైకుంఠ ఏకాదశి ముక్కోటి ఏకాదశి డిసెంబర్ 30 మంగళవారం రోజు జరుపుకోవాలని పండితులు సూచిస్తున్నారు. అలాగే ఈ రోజు నక్షత్రం భరణి నక్షత్రం రాత్రి 1:28 వరకు ఉంది. కాబట్టి ఈ పవిత్రమైన వైకుంఠ ఏకాదశి నాడు వెంకటేశ్వర స్వామిని ఎలా పూజించాలి, పాటించాల్సిన నియమాలు ఏమిటి, ఉపవాస నియమాలు ఏమిటి అనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. అన్ని ఏకాదశుల కంటే వైకుంఠ ఏకాదశి అత్యంత పవిత్రమైనది. ఈ రోజున చేసిన విష్ణు పూజలకు కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది. ఈ నెల డిసెంబర్ 30వ తేదీన మంగళవారం నాడు వైకుంఠ ఏకాదశి రానుంది. ఈ వైకుంఠ ఏకాదశి రోజున విష్ణు స్వరూపమైన వెంకటేశ్వర స్వామిని పూజించి ఉపవాసం ఉన్నవారికి విష్ణుమూర్తి ఆశీర్వాదంతో జీవితమంతా భోగభాగ్యాలను అనుభవిస్తారు. ఈ ముక్కోటి ఏకాదశి రోజున ఉత్తర ద్వారం నుంచి విష్ణుమూర్తి దర్శనమిస్తాడు. కేవలం ఈ వైకుంఠ ఏకాదశి రోజున మాత్రమే స్వామివారి ఉత్తర ద్వార దర్శనం తెరుచుకుంటుంది. ఉత్తర ద్వారం నుండి స్వామిని దర్శించుకున్న వారికి మళ్ళీ పునర్జన్మ ఉండదని నమ్ముతారు. మరి ఇంతటి పవిత్రమైన ముక్కోటి ఏకాదశి నాడు పాటించాల్సిన విధి విధానాల గురించి ప్రతి ఒక్కరూ ముందుగానే తెలుసుకోవాలి. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ఈ నెల డిసెంబర్ 30వ తేదీన మంగళవారం నాడు ముక్కోటి ఏకాదశి వచ్చింది. అన్ని ఏకాదశుల కంటే ఈ ఒక్క ఏకాదశికి మాత్రమే కొన్ని వేల రెట్ల పుణ్య ఫలితం ఉంటుందని మన శాస్త్రాలు వివరిస్తున్నాయి. సాధారణంగా ఏదైనా గుడికి వెళ్ళినప్పుడు తూర్పు ద్వారం నుండి దేవుడిని దర్శించుకుంటాము. కానీ ఈ వైకుంఠ ఏకాదశి నాడు మాత్రం విష్ణు దేవాలయాల్లో ఉత్తర ద్వారాలు తెరుస్తారు. ఈ రోజున ఉత్తర ద్వారం నుండి ప్రవేశించి స్వామివారిని దర్శిస్తే పునర్జన్మ ఉండదని, వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని నమ్మకం. కాబట్టి ముక్కోటి ఏకాదశి నాడు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా వెంకటేశ్వర స్వామిని పూజించి ఉపవాసం ఉండాలి. ఇక ఈ నూతన సంవత్సరం అంతా స్వామివారి అనుగ్రహం మీ ఇంటిపై ఉంటుంది. వైకుంఠ ఏకాదశి వచ్చేలోపు ఒక 2-3 రోజులు ముందే మీ ఇల్లంతా బూజు దులిపి ఇంటిని శుభ్రం చేసుకోండి. ముఖ్యంగా ఈ ముక్కోటి ఏకాదశి నాడు విష్ణుమూర్తి విగ్రహానికి ఆవు పాలతో అభిషేకం చేస్తే కొన్ని వేల రెట్ల పుణ్య ఫలితం లభిస్తుంది. కాబట్టి ఈ ముక్కోటి ఏకాదశి వచ్చేలోపు ఒక చిన్న విష్ణుమూర్తి విగ్రహాన్ని తెచ్చుకొని మీ పూజా గదిలో పెట్టుకోండి. అలాగే ఈ ముక్కోటి ఏకాదశి నాడు ప్రతి ఒక్కరూ పూజా గదిలో తప్పనిసరిగా బియ్య పిండితో శంఖం, చక్రం, నామం, ముగ్గులు వేయాలి. తద్వారా స్వామివారి మీ ఇంట్లోకి అడుగు పెడతారు. విష్ణుమూర్తికి అత్యంత ప్రీతికరమైన వాటిలో తులసీ దళాలు ఒకటి. కాబట్టి ఈ వైకుంఠ ఏకాదశి నాడు తులసీ దళాలతో స్వామివారిని పూజించాలి. అప్పుడు మాత్రమే మీ పూజకు ఫలితం దక్కుతుంది. తులసి లేని పూజ అసంపూర్ణమని మన శాస్త్రాలు వివరిస్తున్నాయి. కాబట్టి ఈ వైకుంఠ ఏకాదశి నాడు ఇంట్లో పూజ చేసేవారు మీ పూజా గదిలో ఉన్న వెంకటేశ్వర స్వామి చిత్రపటానికి తులసీమాల వేసి దీపారాధన చేయాలి. ఈ ముక్కోటి ఏకాదశి రోజున ఎవరైతే స్వామివారి పటానికి తులసీమాలను వేసి పూజ చేస్తారో అలాంటి ఇళ్లల్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుందని, ఇక ఈ కొత్త సంవత్సరం అంతా డబ్బుకు లోటు లేకుండా మీ ఇల్లంతా కనకవర్షంతో నిండిపోతుంది. అదేవిధంగా ఈ ముక్కోటి ఏకాదశి నాడు పిండి దీపాలు మాత్రమే వెలిగించాలి. సాధారణంగా ఇత్తడి కుందుల్లో దీపారాధన చేస్తాము. కానీ వెంకటేశ్వర స్వామికి అత్యంత ప్రీతికరమైన పిండి దీపాలు వెలిగించి మనస్ఫూర్తిగా వెంకటేశ్వర స్వామికి నమస్కారం చేసుకుంటే చాలు, ఇక మీ జన్మ ధన్యమైనట్లే. కాబట్టి ఈ ముక్కోటి ఏకాదశి నాడు పూజా గదిలో 2 పిండి దీపాలు వెలిగించి ఆవు నెయ్యితో దీపారాధన చేయండి. అదేవిధంగా స్వామివారికి నైవేద్యంగా
వడపప్పు, బెల్లం, పానకం మరియు అరటిపండ్లు నివేదించాలి. గోవిందనామాలు చదువుతూ స్వామివారిని పూజించి హారతి కర్పూరం సమర్పించి స్వామికి నమస్కారం చేసుకోండి చాలు. ఇక స్వామివారి చల్లని చూపు మీ ఇంటిపై పడుతుంది. ఉదయాన్నే ఇంట్లో దీపారాధన పూర్తి చేసుకుని మీ దగ్గరలో ఉన్న విష్ణుమూర్తి దేవాలయానికి వెళ్ళండి. సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే ఈ వైకుంఠ ఏకాదశి నాడు ఉత్తర ద్వారం తెరుచుకుంటుంది. కాబట్టి ఈ వైకుంఠ ఏకాదశి రోజున విష్ణుమూర్తి దేవాలయంలో వైకుంఠ ద్వారం నుండి స్వామివారిని దర్శించుకుని బయటకు వస్తే 7 జన్మల పాపాలన్నీ వెంటనే తొలగిపోయి అపారమైన సంపదలు కలిసి వస్తాయని నమ్మకం. ఉత్తర ద్వారం నుండి స్వామివారిని దర్శించుకునేటప్పుడు మీ మనసులోని కోరికలను స్వామివారికి చెప్పండి. ఈ రోజున మీ మనసులో ఏది కోరుకున్నా మీ కోరికలన్నీ స్వామివారి పాదాల చెంతకు చేరుతాయట. ఎంతో పవిత్రమైన ఈ ముక్కోటి ఏకాదశి నాడు ప్రతి ఒక్కరూ ఉపవాసం ఉండాలి. ఈ ఒక్కరోజు చేసే ఉపవాసానికి కొన్ని వేల సంవత్సరాల తపస్సు చేసినంత పుణ్య ఫలితం లభిస్తుందట. అలాగే ఈ వైకుంఠ ఏకాదశి నాడు సాయంత్రం సూర్యుడు అస్తమించిన తర్వాత ఇంటి గుమ్మం బయట తప్పనిసరిగా దీపాలు వెలిగించాలి. ఈ రోజున ఇంటి ముందు దీపాలు వెలిగించకపోతే అలాంటి ఇళ్లల్లోకి లక్ష్మీదేవి అడుగు పెట్టదట. కాబట్టి ముక్కోటి ఏకాదశి నాడు సాయంత్రం సమయంలో ఇంటి ముందు 2 దీపాలు వెలిగించండి. శ్రీ మహాలక్ష్మీదేవి వెంటనే మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది. ఈ ముక్కోటి ఏకాదశి నాడు బియ్యం మరియు గోధుమలను అస్సలు తినకూడదట. ఎందుకంటే సర్వపాపాలన్నీ బియ్యం ధాన్యాలలో నివసిస్తాయి. కాబట్టి ఈ రోజున బియ్యం కానీ గోధుమలు కానీ తింటే మన పాపాలు పెరుగుతాయని నమ్మకం. అలాగే కొన్ని పురాణాల ప్రకారం ఈ ముక్కోటి ఏకాదశి నాడు మురా అనే రాక్షసుడు బియ్యంలో దాక్కుంటాడట. కాబట్టి ఈ రోజున అన్నం తినకుండా ఉండాలని ఒక నియమం ఉంది. ఏకాదశి నాడు అన్నం తింటే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఏర్పడతాయని నమ్మకం. అందుకే ఈ రోజున ఉపవాసం ఉండాలనే నియమం ఉంది. అలాగే కూరగాయల విషయంలో కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని శాస్త్రాలు వివరిస్తున్నాయి. ముఖ్యంగా ఈ ముక్కోటి ఏకాదశి రోజున ఆకుకూరలు, పప్పు ధాన్యాలు, ఉల్లిపాయ, వెల్లుల్లి మరియు మాంసాహారానికి దూరంగా ఉండాలి. ఇక ఈ ముక్కోటి ఏకాదశి నాడు పొరపాటున కూడా నలుపు రంగు వస్త్రాలను ధరించకూడదు. అలాగే తలకు నూనె రాసుకోవడం చేయకూడదు. శరీరానికి నూనె రాయటం చేయకూడదు. ఏకాదశి రోజున నూనె రాస్తే ఆయుష్ తగ్గుతుందని నమ్మకం. అలాగే ఈ ముక్కోటి ఏకాదశి నాడు ప్రతి ఒక్కరూ తప్పకుండా తులసి తీర్థాన్ని సేవించాలి. తద్వారా ఆయురారోగ్యాలు కలుగుతాయని నమ్మకం. అదేవిధంగా ఈ ముక్కోటి ఏకాదశి నాడు ఏది చేసినా చేయకపోయినా గోవును మాత్రం ఖచ్చితంగా పూజించాల్సిందే. గోమాతలో ముక్కోటి దేవతలు నివసిస్తారు. కాబట్టి ఈ రోజున గోవుకి ఆహారం తినిపించి నమస్కారం చేసుకుంటే ముక్కోటి దేవతలకు భోజనం తినిపించినంత పుణ్య ఫలితం లభిస్తుందని, ఇక మీ కుటుంబానికి ధాన్యాలకు లోటు లేకుండా అష్టైశ్వర్యాలు కలుగుతాయని నమ్మకం. ఈ వైకుంఠ ఏకాదశి నాడు ప్రతి ఒక్కరూ తెల్లవారుజామున నిద్ర లేవాలి. ఈ రోజు ఎవరైనా ఆలస్యంగా నిద్రలేగిస్తే అలాంటి ఇళ్లల్లోకి లక్ష్మీదేవి అడుగు పెట్టదు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఉదయాన్నే నిద్రలేచి ఇంట్లో పూజ చేసుకోండి. అదేవిధంగా మధ్యాహ్నం సమయంలో కూడా నిద్రపోకూడదు. ముక్కోటి ఏకాదశి నాడు ఉపవాసం ఉండేవారు మంచం పైన కూర్చోకూడదు. అలాగే ఏకాదశి నాడు విష్ణుమూర్తి పూజ కోసం తులసి చెట్టు నుండి తులసి ఆకులు కోయకూడదు. ఏకాదశి రోజు కోస్తే మహాపాపమని వేదాలు వివరిస్తున్నాయి. కాబట్టి ఈ ఒక్కరోజు ముందుగానే పూజకు ఉపయోగపడే తులసి దళాలను సిద్ధం చేసుకొని పెట్టుకోండి. ముక్కోటి ఏకాదశి ముందు రోజున అంటే దశమి నాడు రాత్రి సమయంలో భోజనం చేయకుండా ఏదైనా ఫలహారాలను స్వీకరించాలని పండితులు చెబుతున్నారు. ఇక ఈ రోజున చేసే తులసి పూజలకు అనంతకోటి పుణ్యఫలితం లభిస్తుంది. విష్ణుమూర్తికి ప్రీతికరమైన తులసి కోటలో ఒక చిన్న దీపం వెలిగించి తులసి కోటకు నమస్కారం చేసుకుంటే చాలు. ఎలాంటి కోరికైనా సరే వెంటనే నెరవేరుతుంది. ముఖ్యంగా డబ్బు సమస్యలతో బాధపడేవారు ఈ ముక్కోటి ఏకాదశి నాడు తులసి దళాలను పూజించిన వాటిని మీ బిరువలో డబ్బును భద్రపరిచే ప్రదేశంలో పెట్టుకోండి. ఇక మీ ఇంటి సంపద క్రమక్రమంగా పెరిగిపోతుంది.
ఇక ఈ రోజు తులసి కోటకు ముట్టుకుంటే ముక్కోటి దేవతల ఆశీర్వాదం పొందినట్లే. మేము ఉపవాసాలు చేయలేము అని అనుకునేవారు మనస్ఫూర్తిగా విష్ణుమూర్తిని తలుచుకుంటూ విష్ణుమూర్తి స్తోత్రాలు చదివిన, విష్ణుమూర్తిని పూజించిన మీ అప్పుల బాధలు లేకుండా భోగభాగ్యాలు కలుగుతాయని నమ్మకం. అలాగే ఈ రోజు మీకు వీలైనంతలో పేదవారికి దానం చేయండి. పేదవారికి వస్త్ర రూపంలో కానీ ధన రూపేణ కానీ దానం చేస్తే కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుందట. ఈ ముక్కోటి ఏకాదశి నాడు విష్ణుమూర్తి నివసించే వైకుంఠంలో ఉత్తర ద్వారాలు తెరుచుకుంటాయని, స్వామివారిని పూజించడానికి 33 కోట్ల మంది దేవతలు వస్తారని నమ్మకం. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఈ వీడియోకి ఒక లైక్ చేసి ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి.